రుణం కింద కళ్యాణ లక్ష్మి జమ, పంట రుణం వడ్డీ కింద 60,000 కట్, ఆందోళనలో సోంబాయి. ఇది సర్కార రికవరీ ఏజెన్సీ. కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేటీఆర్ ఫై. కాంగ్రెస్ సర్కార్ ఇంత అధ్వానంగా తయారైంది. గత ఉమ్మడి పాలనలోనే మళ్ళా అన్యాయాలు ఎట్లా జరిగినో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా మన తెలంగాణ మనకు వచ్చినాక కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లెత్తే ఇంత దారుణంగా తయారవడం వలన ఎక్కడికక్కడ ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ ఎంతో కొంత నిరుపేద కుటుంబాలకు చేదోడు వాదరుగా ఒక సాయం చేయాలని ₹1,00,000 స్కీమ్ పెడితే అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆమెకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఆ ₹1,00,000లో ఆమె పంట రుణం కట్టలే అని 60,000 కట్ చేసిళ్ళు. అంటే ఇది ఎంతటి అన్యాయం! ఒక పేద కుటుంబానికి పెళ్లి చేసుకుంటే ఆసరయ్యే ప్రభుత్వం ఇంత కక్షపూరితంగా ఒక రికవరీ ఏజెన్సా, బోకర్ ఏజెన్సా ఇంత దారుణంగా తయారవడం ఏందని ఎక్కడికక్కడ ప్రజలు మరియు కేటీఆర్ గారు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇంత కక్షపూరితమైన విధానాలను చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడుతున్న మాజీ మంత్రి కేటీఆర్ గారు.